నుంచి అమ్మా మీరు? విజయవాడ. అయిపోయిందా దర్శనం? అయిపోయిందా? ఉజ్జయిని వెళ్తున్నారా మహాకాళేశ్వర టెంపుల్కి? అది అయిపోయిందా అండి? ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్తున్నారు కదా, మేము అక్కడికే వెళ్తున్నాం. హలో అండి, నా పేరు శ్యామల. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నేను ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా రోజుల నుంచి పెడుతున్నాను. చూడని వాళ్ళు అయితే తప్పకుండా చూడండి. ఇదిగోండి, మేము ఉజ్జయిని ట్రిప్ అయిపోయిన తర్వాత ఓంకారేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి, జ్యోతిర్లింగం టెంపుల్కి వెళ్ళడానికి మార్గం మధ్యలో మేము 4 o'clockకి మూవ్ అయ్యామండి. మూవ్ అయిన మధ్యలో 6 o'clockకి కొంచెం అలాగా బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేద్దాం వెళ్ళి చూస్తే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం బాగాలేదండి. అక్కడ అందరం కలిపి కూర్చొని జస్ట్ టీస్ కాఫీస్ తాగేసి వచ్చేసామండి. మేము ఇక్కడ ఎంతన్నా బాగా టిఫిన్ అది తినేసి బయలుదేరదాం అనుకున్నాం, కానీ టిఫిన్ అయితే అస్సలు బాగోలేదండి. కానీ అక్కడ కాఫీ టీస్ అయితే చాలా బాగున్నాయి. మేము అక్కడి నుంచి నర్మదా నదిలో స్నానం చేసుకొని ఓంకారేశ్వర టెంపుల్ దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి. మొత్తం మీద మా ప్లానింగ్ అయితే అయిపోయిందండి. మేము అందరం బాగా స్నానాలు చేసి బాగా ఎంజాయ్ చేసామండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. चाय హలో అండి, నా వీడియో చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మేము ఉజ్జయిని జ్యోతిర్లింగం నుంచి కేదారేశ్వర జ్యోతిర్లింగంకి వెళ్ళే మార్గం మధ్యలో మార్నింగ్ 4 o'clockకి మేము బయలుదేరామండి. అందరం కలిపి జస్ట్ మొహాలు కడుక్కొని బ్రషెస్ చేసుకొని బయలుదేరిపోయామండి. మధ్యలోని నర్మదా నదిలో స్నానం చేయడానికి 5:45 అవుతుండగా బ్రేక్ఫాస్ట్ కోసం ఆడుదాం అనుకున్నామండి. కానీ బ్రేక్ఫాస్ట్ ఎవరికి తినాలనిపించలేదు. అందుకని అందరం టీస్ కాఫీస్ తాగామండి. ఎవరైనా టిఫిన్ ఆర్డర్ చేసాం కానీ టిఫిన్ బాగాలేదండి. మేము అక్కడి నుంచి నర్మదా నదికి వెళ్ళి బాగా స్నానం చేసి అంతా బాగా నదిలో కొంతసేపు బాగా ఎంజాయ్ చేసి స్నానం చేసి ఈ గుడికి బయలుదేరదామని బయలుదేరామండి. ఇంకా నా ఛానల్లోని చాలా వీడియోస్ పెట్టానండి, చూసి సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేయండి. మొత్తానికి మేము అందరూ కాఫీ తాగేసి బయలుదేరిపోయామండి.